వచ్చారు? మీ పేరేంటి? మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. సంతనపాడు నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్ని. ఓకే, ఇప్పుడు మీకు ఇన్ఛార్జ్ మారిపోయారుగా? అవును, అంతకుముందు అంతకుముందుగా ఇన్ఛార్జ్ ఉన్నట్టయితే ఓ 30,000 మీద ఓడిపోయాడు ఈజీగా. అట్లానా? 30,000 మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? తెచ్చుకున్నాడు పార్టీ మీద రాల. పార్టీ 14% పెరిగింది, ఆయనకి 2% తగ్గింది. ఏది 14 పోయి మళ్ళీ 2 తగ్గింది. అందువల్ల అతను కాదని చెప్పి అందరం చెప్పాము. ఇప్పుడు ఎలా ఉంటుంది మరి? మేరు నాగార్జున వచ్చారు. మేరు నాగార్జున వచ్చిన తర్వాత ఆయన మంత్రిగా బ్రహ్మాండంగా ప్రజల్లో కలిసిపోయాడు బాగా. అంటే మేమందరం ఆయన వద్దనుకున్న వాళ్ళందరం వచ్చాం, ఆయన ఇంటికి తూరలేరు ఇప్పుడు. రెండోది ఏంటంటే ఒక్కసారి మీరు ఒక పాయింట్ అడగట్లా మమ్మల్ని. బాగా జరిగింది బాగా ఉందని కదా సార్. ఇంతకుముందు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా పల్లె వాళ్ళు అర్జునులు కానీ నీళ్ళు కానీ వచ్చి మాకు పని అని అడిగేవాళ్ళు మమ్మల్ని. మా కాడ ఊరగా పని చేసి పోత సొప్పను అన్నం పెట్టి పోయేవాళ్ళు. ఇవాళ మేము ఒళ్ళు వేసుకుని ట్రాక్టర్లు పోయాడికి అమ్మ కూలికి రమ్మంటే 7 గంటల నుంచి 12కి ఒక కూలి, 1 గంట నుంచి 3 గంటలకు ఒక కూలి, 4 నుంచి 11 గేడింగ్ కదా మాది, పొగాకు కదా ప్రకాశం జిల్లా. ఈ గేడింగ్లు అట్లా చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే పాన్ పరాగా తమ్సబ్బులు మేము రాము ఎండ గేడెక్కుతుందని మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళాలి, ఇంటికాడ వదిలిపెట్టాలి. ఇదంతా ఎవరి ప్రభావం? ఆ ఇచ్చిన డబ్బులు బ్రహ్మాండంగా ఉండయి, ఎట్టితేనే పోతాం లేకపోతే లేదు. కానీ సోమరిపోతులు అవుతున్నారని కూడా కొంతమంది అంటే సార్, ఇప్పుడు నాకు ₹1,00,00,000 ఉందండి, ₹1,00,00,000 ఉంది, నేను కాలేదు సోమరిపోతుని. 70 ఏళ్ళ వయసులో కూడా నేను తిరుగుతున్నానే. ఆయనకి ఉంది కదా, 100 కోట్లు ఉంది కదా, ఆయన సోమరిపోతు కాదు తిరుగుతున్నాడు కదా, వాళ్ళ కొడుకు తిరుగుతున్నాడు కదా. ఎప్పుడు చూడని వాళ్ళు ఒక 35,000 చుట్టూ సోమరిపోతులు అవుతారా? వాళ్ళని కదిలిస్తే నేను టీడీపీ వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారు సార్? చంద్రబాబు నాయుడుకి ఏంటంటే 100 సార్లు అబద్ధం చేస్తే ఒకసారి నిజం అనుకుంటాడు అతను. రెండోది నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి తిరుగుతున్నప్పుడు ఈ అమ్మాయికి ఏం పని, ఈ అమ్మాయి అన్న బయలుదేరిన బాణమా సోలమా అని ఎగతా చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో పాపం ఆడపిల్లని ఎంత అన్యాయం చేశాడయ్యా పాపం అంటున్నాడు. అంటే ప్రజలకు అర్థం కాదా? ఇప్పుడు నేను ఉన్నానండి, మా చెల్లెలందరూ పెళ్లి చేశాను, నేను కొద్దిగా సంపాదించుకున్నాను. వాళ్ళు 3 పిల్లలు వచ్చి మా ఇంటి మీద పడి ఆస్తి పంచమంటే పంచుతానా? లేదా నా పిల్లడు ఇంజనీరింగ్ చదివి పెద్ద ఉన్నారు, వాళ్ళు ఏదో ఉన్నారు. నా కూతురు ఎవరు తీసుకొచ్చినట్టు ఇంకెవరు తీసుకొస్తాడు? పాపాల పేరు ఎవరైతే ఉంటారో అతనే తీసుకొస్తాడు. ఇంక దాంట్లో నీకు అనుమానం లేదు. ఎందుకంటే ఎక్కడ చేల్చాలన్నా ఎక్కడ కోల్చాలన్నా ఇవాళ మళ్ళీ పురంధేశ్వరి పని అయిపోయిందిగా, ఇవాళ నుంచి అవుట్ చూశారుగా. అవును, ఎందుకని ఆమె వాళ్ళు ఇటు వస్తుంటే గేట్కి ఇట్లా అంటుంది, అందువల్ల ఆమెను తీసేస్తున్నారు. అంటే ఆయన కాడు రేపు ఆమె వచ్చి నేను చేస్తానంటది, వద్దులే పో అంటాడు. అంటే నేచర్ ఆప్టిమెంట్. ఒక మైకను వెనక ఒక బాడీ గార్డులో 10 మంది ఉంటారు, కింద ఎవరు ఉందో మాకు చూపించలేదు సార్. అసలు ఎందుకు ఉంటుంది సార్ ప్రభావం? నాకు అర్థం కాదు. కింద మా జనాన్ని చూపించాలి కదా. నిన్న అన్నదే బహిరంగ సభలో నీకంటే చంద్రబాబు బెటర్ అన్నా. అవును, ఆమె బెటరే. ₹1,00,00,000 ఇచ్చాడు కదా, 100 కోట్లు ఇచ్చాడు కదా అని అందరూ అనుకుంటున్నారు. మనం చెప్పింది ఏం కాదు. అవును, ఇస్తే ఖర్చు పెట్టింది కదా, ఆడ దిట్టు వచ్చింది కదా. నేను ఏడు తిట్టానంటే 100 కోట్లు అడిగింది, ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఆ విషయంలో అమ్మాయి జాగ్రత్తగా ఉంటుంది, ఇతరులు నమ్మదు. అందువల్ల పెళ్లి కూడా ఘనంగా చేసింది కదా, బాగా చేసింది. రక్త సంబంధాలని వదులుకునే వ్యక్తి అతనండి. రక్త సంబంధాలు కలుపుకునే వ్యక్తి అతను. ఎట్లా కలుపుకుంటాడంటే, మన మామూలు మమ్మల్ని, నేను ఒక హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయిన 15 ఏళ్ళు అయింది. నేను 3 ఎలక్షన్కి నేనే కన్వీనర్ని. నన్ను చూసి నా పేరు ఓబుల్ రెడ్డి అయితే ఓబయ్య అని పిలుస్తాడు. అంటే నేనన్నా సార్ బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చారు, ఇంకా రాలేదండి, నీకు ఆడేది ఉందంటే మరి ఎమ్మెల్యే చెప్పాను. అతనే అభివృద్ధి నాకు గుర్తాడినా హనుమంతరావు పక్కన రాసుకొని ఇమ్మీడియట్గా జగన్ ఇమ్మీడియట్గా ఓబయ్యది 2 రోజులు బయటికి రావన్నాడు. 2 రోజులకి నాకు ఆర్డర్ వచ్చింది. ఎవరుంటారు సార్ అసలు ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో? చిన్న పోస్టులు కూడా ఆలోచించి అతను హెలికాప్టర్ నుంచి పోతా, అది సంప్రదాయం ఉన్నంత ముందు హెలికాప్టర్ నుంచి పోతా అందరం బలకరించే సంప్రదాయం ఉన్నప్పుడు ఉంది. ఆ సంప్రదాయం ఒక 6-7 ఎక్కి బరబరపోవడం వీళ్ళు ఎంత ఆప్యాయత. ఒక్కసారి నేను ఒకటి చదువుతానండి, మీ పిల్లోడో లేదా మీ మనోడో నీ దగ్గర ఉనుకొని కళ వచ్చింది, భయంకరమైన కళ, ఒక్కసారి వాటేసుకుంటాను నేను. నువ్వు ఎంత అనుభూతి పొందుతావంటే 1000 మంది వచ్చినా అనుభూతి రాదు. నా మనోడు నా భుజం మీద చేసి రాత్రి కూడా తాత అన్నాడని, అట్లనే ఈయన భుజం మీద చేస్తే మా వయసు తగ్గిపోతుంది. అనిపించబట్టి ఎంతవరకు వచ్చింది, లేకపోతే ఏంది? ఇప్పుడు అన్నం పెట్టరో తెలియదు, ఇంటికాడ ఫోన్ చేస్తా ఉన్నారు. నాకు 60,000 పెన్షన్ వస్తుంది, 2 ఇంజనీర్లు. జగనే. ఇంకా మాకు 2వ మనిషి మాకు కనపడాడండి, ఆయనే కనపడతాడు. 175 నియోజకవర్గాల్లో
ఎమ్మెల్యేలు నిలబడుతున్నాడు. వీళ్ళు అసలు కనపడతారా? 170 మంచి ప్రశ్న అడిగారు మీరు. 175లో కనపడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఒక 10%, 5%, 15% కూడా మిగతా వాటిలో కేవలం దీని మీద ఆధారపడతారు. ఇంకొంచెం జగన్ స్థానికంగా కొంతమంది ఉంటారండి, మన కాదనకూడదు వాళ్ళని కూడా. ఇప్పుడు మా బూచేపల్లి శివ ఉన్నాడు, అతను దర్శి మా తమ్ముడేను, అతను పోయినసారి వద్దన్నట్టు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈమెను అడిగాడు, వాళ్ళ అమ్మ జడ్పీ చైర్మన్. ఇవాళ ఆ ఊర్లోకి పోతే ఎడ్ల పందాలు పెడితే 6 కోట్లు పెట్టాడండి ఖర్చు. ఎడ్ల పందాల వరకు వాళ్ళకి 50,000, 80,000 అట్లా ప్రైజులు ఇచ్చాడు. ఎవరన్నా చనిపోయారంటే 50,000 అట్లా ఇస్తున్నారు. వాళ్ళకి ఉంది కాబట్టి ఇవ్వమని నేనేం చెప్పట్లేదు. ప్రకాశం జిల్లాలో మార్చకుండా నేను ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక ఆయన వచ్చిన కాడికి మీ జగన్కి గెలిచే సీట్లు చెప్పన్నాడు. నాకు అప్పుడు ఒక్క ఒంగోలు తప్పితే నేను చెప్పలేను అన్న. మొన్న మార్పు చేశాడు కదా, నేను అతను ఫోన్ చేసి మీరు గెలిచే సీటు చెప్పమన్నా. మీ జగన్ అడిగా, మీ జగన్ మామూలుడు కదరా, మాయలోడు అమ్మ 7 మంది కందుకు ఏడేయటమైంది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఏడేయటమైంది మీ కాడ. ఆడేమో తమిళనాడు మా విద్యాశాఖ మంత్రి కూర్చుని కందుకూరు వేయటమైంది, రాంబాబుని తీసుకొచ్చి మార్కపురం వేయటమైంది, మార్కపురం రాంబాబుని వేయటమైంది. ఇది ఏంద్ర స్వామి మాకు అర్థం కాదు, మీకు అర్థం కాదే రాజకీయం అన్నా నేను. ఇంకెంతకంటే వాళ్ళకి అర్థం కాదే కదా రాజకీయం అంటే ఏంది. ఇప్పుడు నేను ఇతనితో మాకు వేరే ఉంది, నాకు అతనితో వేరే లేదు. వాళ్ళ ఇంటికి అన్నాను పోతాక నన్నేమన్నాడుగా ఏడింటి పోతే ఇంటికి వచ్చి నడుస్తాడు. ఇవాళ కోమట్లు అందరూ మార్కపురం చేస్తారు, రెడ్లు అందరూ ఆడ చేస్తున్నారు. ఏంది అసలుకి చాలా ట్విస్టులు జరిగినాయి ప్రకాశంలో. మాగుంట బయటికి వెళ్ళడం, లేకపోతే మాగుంట సీట్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి కదా. ఈ నేపథ్యంలో కూడా నేను చెప్పేది మాగుంట మంచివాడు, ఆయన గురించి అనుమానమే లేదు. అయితే రాజకీయాలకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎట్ట కావాలా, ఢిల్లీలో ఉండి ఆయనకు అనుకూలంగా ఉండే మనుషులు కావాలా. సూర్యుడు భాస్కర్ తీసుకొచ్చుకున్నాడు. సూర్యుడు భాస్కర్ తక్కువడేం కాదు కదా. రెండోది మా కాడ ఎప్పుడు ఇంతవరకు తెలుగుదేశం గెలవాల ఎంపీ సీటు ఎప్పుడు ఆయన గెలిచాడు. 5 సార్లు ఆయన గెలిచాడు. ఒక్కసారి తెలుగుదేశం పోయి ఆయన ఓడిపోయాడు. బలరాం ఒకసారి గెలిచాడు, అంతే తప్పితే మొత్తం కాంగ్రెస్. బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక్కటండి, నేను మామూలు బడిపంతులు కాబట్టి సర్వేకి నాకు ఇచ్చారు పాఠాలు చదివిన. ఒక 1000 మందికి ఫోన్ చేశా, అందులో 700 మంది ఎత్తారు. ఒక 250 మంది ఆడవాళ్ళను, ఒక 500. మనం ఫోన్ చేసిన పార్టీ తెలుగుదేశం అని అడుగుతా, ఇంకెవరికి ఎత్తారని మా బాబుకి వేసుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటాడు, మంచిది సార్ ఆయనకి వేయంట. మళ్ళీ మా కడుపు నింపుతున్నాడే అంటది, ఏమో అది రాస్తాం. అన్నీ నేను టిక్ చేసుకున్నా. 550 మంది మగవాళ్ళలో 650 మంది మగవాళ్ళలో 550 ఇచ్చారు, 100 వచ్చారు. ఆడవాళ్ళు అయితే 10% పోయారు. పోయింది. ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరినప్పుడు 350 అండి. ఆ 100 రూపాయలకైతే తెల్లవి చూసి కళ్ళు బయర్లు కమ్మి పుస్తకాల్లో పెట్టి 10 ఏళ్ళు దాచిపెట్టుకున్నా. ఇన్ని డబ్బులు వచ్చినాయి. ఇవాళ ఏమిన వాళ్ళకి 10,000 కట్ట చూస్తే వాళ్ళు ఒళ్ళు గగురు పడుతుంది. ఈ లమిడి కొడుకు మోరగా మాట్లాడడం తప్పితే ఆ 100 రూపాయలు నేను ఎన్నో దాచా. ఇప్పుడు వాళ్ళు అట్లనే. జగన్ చెప్పాడు 120 సార్లు నేను బటన్ నొక్కా, 2 సార్లు బటన్ నొక్కండి నా కోసం అన్నాడు. మరి ప్రకాశం జిల్లాలో నొక్కడానికి 2 సార్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు సిద్ధంగా. నొక్కడం కాదు, అవతల కూడా పీక నొక్కే తట్టుకున్నారు. ఏదైనా నొక్కే తట్టుకున్నారు. ఇంటికి పోతే నువ్వు పీక నొక్కుతారు. నువ్వేమిచ్చో చెప్పు, నువ్వు నీ పరిపాలన బాగుందని నాకు అడిగిరా, నేను వేస్తా. అసలు చెప్పట్లే అతను పరిపాలన బాగుందని. రెండోది మీకు గమనించారు, మీరు మంచి విజ్ఞానం ఉంది. 10 ఏళ్ళు చేసినప్పుడు 10 ఏళ్ళు పడ్డాయా? అది వర్షాభావం కాదండి. రాజు వచ్చిన వేళ, బిడ్డ పుట్టిన వేళ, గుడ్డు వచ్చిన వేళ అని ఉంటుందండి. మన ఇంటికి ఆడబడిసి వచ్చిందనుకో, ఆ పాదాలన్నీ ఇట్టు వస్తున్నాయి అనుకో, అంశపాదాలే. అది అంశపాదాలు ఇంట్లోకి వచ్చిన మొత్తం అంశలాగా ఎగిరిపోతాయి. మొత్తం ఆస్తులన్నీ కూడా ఈ నుదుట్లో ఎగిసి కానీ ఎంటికలు ఉంటే మొత్తం ఎగిరిపోద్ది. ఇక్కడ కానీ భూమి లేకపోతే, మగోడికి కానీ ఇక్కడ గుంట లేకపోతే, పొలం ఉంటే వచ్చినాక మొత్తం అమ్ముతాడు. ఇవన్నీ మనకు ఊరక వచ్చినాయి కాదు. అందువల్ల ఆయన వచ్చిన తర్వాత ఆయన అదృష్టం బాగుండి మోడీ కాక ఉన్నప్పుడేమో ఒకసారి సేవ్ అయ్యాడు, ఒకసారి ఏమో జనతా ప్రభుత్వం సేవ్ అయ్యాడు. మొన్నేంది పిల్లోడు అనే దాని మీద కొంత జరిగింది. ఈయన కూడా అలా రుణమాఫీ కానీ ఆయన అన్నట్టుగానంటే మొన్నే మనం అయ్యేవాళ్ళం. అయితే అనుభవం రావడం మంచిదైంది. ఇప్పుడు కూడా ఒకటి, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేయమంటున్నారు. ఏమి చేయమంటున్నారు? నాకు అందరూ సమానమే,
రాగద్వేషాలకు అతీతంగా ఉంటాను, ధర్మాన్ని కాపాడుతాను. రాగద్వేషం అంటే ఏంది? అనురాగం నేను ఊరి మీద చూపించను, అతీతంగా ఉంటాను. నా చెల్లైనా తల్లైనా అమ్మైనా అక్కైనా అని అధ్యాత్ముంటే నువ్వు కాదు, నువ్వు అక్కడ మెమ్మని తీసుకొచ్చి పెట్టమంటే ఎట్లండి? చాలా తప్పులు ఉండే. నేను ఓ పుస్తకమే రాశా కాబట్టి ఈ సబురు వచ్చాడంటే ఈ పార్టీ ఉండదు. మేము 30 ఏళ్ళు మేమున్నా లేకపోయినా మా పిల్లలున్నా ప్రజలు భలే సంతోషపడతారు. బియ్యం అండి మా కాడ ఉండేవాళ్ళు ఇంతకుముందు తెచ్చుకునేవాళ్ళు కాదు, ఎదురుగా వస్తే బ్రహ్మాండం తీసుకుంటున్నారు. ఏదంటే మేము పోయి బండ్లు వేసుకొని వాళ్ళ ఇంటికాడ పోయి ఆ అడలాగా ఉండి మా పక్కన హాస్పిటల్ ఉండే. నాకు వాస్తవంగా నాకు ఫ్రీ కార్డే. నేను హాస్పిటల్కి పోతే నాకు బీపీ షుగరు మొత్తం ఫ్రీగా చూశారండి. ఇంతకంటే ఏం కావాలి. మళ్ళీ నేను ఫ్లాట్లు ఇచ్చాడు మా ఒంగోలు 25,000 ఫ్లాట్లు. 25,000 ఫ్లాట్లు అండి. ఒక్కొక్క ఫ్లాటు 6 గదులు. ఆ గది వాళ్ళు కొండ ప్రకారం 75,000 అయింది. మాకు ఇచ్చేళ్ళకి 1,00,000 అవుతుంది. 30 అడుగుల రోడ్లు. ఎవరండి అసలు ఇది? ఏంది ఇది? అసలు చూసాము మనం ఎక్కడ? అశోకుడు ఇప్పుడు 2 చెట్లు నాటితే ఆయన ధర్మప్రభు, షాజహాన్ వాళ్ళ భార్యకి ఏదో గోరి కడితే అది పెద్ద గొప్ప, ఇంకొక ఆయన రామారావు స్టూడియో కడితే ఆయన గొప్ప, నాగేశ్వరం అన్నపూర్ణ స్టూడియో కడితే అది గొప్ప. అంటే 26,000 సచివాలయాలు కట్టి ఆదర్శ గ్రామాలు తయారు చేసి ఒక్కొక్కసారి అంటే ఆయన గొప్ప కాదా? అదే కాకుండా అంబేద్కర్ బొమ్మని మాకు 10 సార్లు ఎస్సీలు వాళ్ళు మా బొమ్మ చూడాలి. సార్, ప్రపంచంలో బొమ్మలున్న వ్యక్తి ఎవరంటే ఒక్క అంబేద్కర్, ఎవరికి లేవు. అంటే అన్ని చోట్ల వాళ్ళు ఎస్సీలు ఉన్నారు కాబట్టి. రాజశేఖర్ ఉంటే ఆంధ్రప్రదేశ్, అన్నాదురై ఉంటే మద్రాసు. అలాంటి వ్యక్తి బొమ్మ నడిపొడ్డు నది మీదకి వస్తుంటే ఎట్టొచ్చి రా అంటుంటే ఆ ప్రేమండోళ్ళు ఒళ్ళు గగురు పొడిచి కట్టుంటుందండి. నిన్న 25,000 మంది వచ్చారండి. 5 రూపాయలు టికెట్ పెడితే చూసి తరించిపోతున్నాను. 4 కాళ్ళు ఉండే కింద. ఎంత బాగుందండి. కాకపోతే ఏంటంటే మీరేం చేస్తారంటే ఇద్దరు సమానంగా పోటీ పడుతున్నారు. అట్లా ఎవరికి వెళ్తారో అర్థం కాకుండా ఉంది. కాబట్టి మామూలుగా కాదు అని ట్విస్ట్ ఇస్తే కానీ వాళ్ళు ఏదన్నా కథ చూడరు. మీరు సాయా వన్ సైడ్ కాదండి, ఆయన ఒక్కడే పోటీ. పవన్ కళ్యాణ్ పోటీ కదా. అతనికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ పనికిరాని వాళ్ళందరూ నన్ను నెడుతున్నాడు. వాళ్ళకి అది ఇస్తాడు, రేపు వాళ్ళు పోతారు. ఈ 4 ఉంటాయి గ్యారెంటీగా. సరే, థ్యాంక్ యూ.